ఇది పెళ్లి సీజన్. 4 రోజుల్లో ఇది మూడో ఫంక్షన్. నీ బంధువు సంగీత్ ఈ రాత్రి ఉంది. నువ్వు మంచం మీద నుంచి తల ఎత్తుకోగానికే కష్టపడుతున్నావు. ఫ్యామిలీ గ్రూప్లో ఎవరో ఒకరు నీకు మెసేజ్ పంటాలు, హ్యాంగ్ ఓవర్ డ్రిప్ గై నీ రూమ్కి వస్తున్నాడు. ఇది చాలా సౌకర్యంగా అనిపిస్తోంది కదా. డాక్టర్గా ఆ మెసేజ్లో ఏం చెప్పలేదు అనేది నేను చెబుతాను. వెడ్డింగ్ ఐవీ డ్రిప్స్ ఇప్పుడు కొత్త ట్రెండ్. అవును, ఇది మీద ప్రజలకు చాలా నమ్మకం ఉన్నట్టు కనిపిస్తోంది, కానీ దాని వెనక ఉన్న జీవశాస్త్రం, సైన్స్ గురించి మాత్రం చాలా తక్కువ అవగాహన ఉంది. నేను డాక్టర్ అఖిలేష్ గాంధీ. హ్యాంగ్ ఓవర్ నివారణకు ఐవీ డ్రిప్స్ గురించి మీకు వివరిస్తాను. అసలు జరుగుతుంది ఏమిటి? హ్యాంగ్ ఓవర్ గురించి ఎవరు చెప్పని విషయం ఇదే. ఆ తలనొప్పి, వాంతులు, ట్రక్కు ఢీకొట్టినట్టు అనిపించడం, అది కేవలం డీహైడ్రేషన్ వల్ల మాత్రమే కాదు. మీ శరీరం యుద్ధభూమిలో ఉన్నట్టు ఇన్ఫ్లమేషన్తో పోరాడుతోంది. మీ శరీరం మీరు జ్వరం వచ్చినప్పుడు మీ ఇమ్యూన్ సిస్టమ్ విడుదల చేసే అదే రకాల రసాయనాలను విడుదల చేస్తుంది. ఒక నిజమైన విషయం చెబుతాను. మన లివర్ ఆల్కహాల్ను ఒక స్థిరమైన వేగంతో శుద్ధి చేస్తుంది, సుమారు గంటకు ఒక డ్రింక్ వేగంతో. ఎంత ఖరీదైన ఐవీ డ్రిప్ అయినా మీ లివర్ను వేగంగా పనిచేయమని లంచం ఇవ్వలేరు. ఇది ట్రాఫిక్ జామ్లో హారం కొట్టినట్టు ఉంటుంది. ఇది ఫలితం ఇస్తుంది అనిపిస్తుంది, కానీ ఇది ప్రక్రియను వేగవంతం చేయదు. నిజం, మీరు ఊహించిన దానికంటే సులభంగా ఉంటుంది. హ్యాంగ్ ఓవర్కి ఏకైక పరిష్కారం సమయం మరియు పుష్కలంగా నిద్రపోవడమే. పునరుద్ధరణ సమ్మెల్ల వివాహాల్లో ఐవీ బార్ ఉంటుందని వార్తా కథనాల్లో నేను తరచూ చూస్తుంటాను. అప్పుడు నాకు ఒక్కటే ఆలోచన వస్తుంది, అది సురక్షితమా? ఐవీ బ్యాగ్ అది సాధారణంగా బాగానే ఉంటుంది, దాని చుట్టూ ఉన్న వ్యవస్థే నన్ను భయపెడుతుంది. వివాహ వేడుకలో ఐవీ బార్లో మీ నరంలో సూది పెడుతున్న వ్యక్తి ఎవరు? వీరికి శిక్షణ ఉందా? సరైన వైద్యార్హత ఉందా? ఎవరికైనా అలర్జీ వస్తే ఏంటి పరిస్థితి? రక్త ప్రవాహంలోకి గాలి వెళ్తే ఏమవుతుంది? అక్కడ ఎమర్జెన్సీ కిట్ ఉందా? ఐవీ డ్రిప్ పెట్టే ముందు వారు మీ బ్లడ్ ప్రెషర్ను కనీసం చెక్ చేస్తారా? అంటే ఆసుపత్రుల్లో కూడా ఐవీ డ్రిప్కు సంబంధించిన సమస్యలు, ఉదాహరణకు నర వాపు మరియు చర్మ సంక్రమణలు అరుదుగా ఉండవు. అలాంటి అత్యవసర పరిస్థితి హోటల్ గదిలో లేదా వివాహ స్థలం లేదా పార్టీ టెంట్లో జరిగితే ఊహించగలరా? ఈ డ్రిప్స్లో కొన్ని ప్రిస్క్రిప్షన్ మందులుంటాయి. ఉదాహరణకు వాంతులాపే మందులు, గుండెపై ప్రభావం చూపే యాంటాసిడ్లు, పెయిన్ కిల్లర్లు కడుపులో రక్తస్రావం కలిగించవచ్చు. అందుకే వీటిని ప్రిస్క్రిప్షన్ మెడిసిన్ అంటారు. వీటిని డాక్టర్ సూచనతోనే ఇవ్వాలి, పరీక్ష లేకుండా ఇవ్వకూడదు. వైద్య పరీక్ష లేకుండా అది తీసుకోవద్దు, అది నిర్లక్ష్యమే అవుతుంది. అయితే ఆ ఐవీ డ్రిప్ బదులు మీరేం చేయాలో చూద్దాం. సరళమైన పరిష్కారాలే మేలైనవి. ఉదాహరణకు ఓఆర్ఎస్ ద్రావణం. ఇది ఎలక్ట్రోలైట్లను ఇస్తుంది. ఇవి కడుపు మరియు ప్రేగుల ద్వారా శోషించబడతాయి. కొబ్బరి నీరు కూడా సహజమైనదే. ఎలక్ట్రోలైట్లు, పొటాషియం ఉండి మీ శరీరానికి ఇవి చాలా ముఖ్యం. నిమ్మరసంలో కొద్దిగా ఉప్పు కలిపినా అది బాగా మేలు చేస్తుంది. ముఖ్యంగా విశ్రాంతి మరియు నిద్ర చాలా అవసరం, ఎందుకంటే మీకు అవి చాలా అవసరం. ఈ విప్లవాత్మక హ్యాంగ్ ఓవర్ చికిత్స ఖర్చు 100 రూపాయల లోపే. అంతేకాకుండా ఇది ఖరీదైన ఐవీ డ్రిప్ కంటే సమానమైన లేదా మెరుగైన ఫలితాన్ని ఇస్తుంది. దీనిని మద్దతిచ్చే పరిశోధన కూడా చాలానే ఉంది. మీ జీవితాన్ని రక్షించే ఒక ముఖ్యమైన సలహా ఇస్తాను. ఎవరైనా చాలా నిద్రమత్తుగా, అయోమయంగా, విచిత్రంగా ఊపిరి తీసుకుంటూ ఛాతిలో నొప్పితో ఉన్నారని మీరు గమనిస్తే, తీవ్రమైన శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, లేదా పదే పదే వాంతులు చేయడం, లేదా వాంతిలో రక్తం కనిపిస్తే, అప్పుడు ఆ ఐవీ డ్రిప్ బుక్ చేయకండి. అది ఆల్కహాల్ విషపూరితత లేదా ఇంకా తీవ్రమైన సమస్య కావచ్చు. వెంటనే అత్యవసర వైద్య సేవలకు వెళ్ళండి. చివరిగా, బాధ్యతతో తాగి పెళ్లిని ఆనందిస్తూనే జాగ్రత్తగా ఉండండి. ఈ ఛానల్లో మేము ఆరోగ్య విషయాలపై సలహాలను పంచుకుంటాము, కాబట్టి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి.